హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ పులుసు. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది మరియు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని 3 to 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం 2 మీడియం సైజ్ టమోటాలని కట్ చేసి పెట్టుకున్న టమోటాలని యాడ్ చేసుకోవాలి. టమోటాలు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికి బాగా గుజ్జుగా వస్తుంది కూర. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుతూ టమోటాలని 4 to 5 మినిట్స్ వరకు ఉడికించాలి. టమోటాలు బాగా వేగిన తర్వాత టమోటాలు ఇలా గుజ్జుగా వస్తాయి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసి 30 to 40 సెకండ్స్ ఫ్రై చేయాలి. పసుపు ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం కూడా 30 to 40 సెకండ్స్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, వంకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వంకాయ, దోసకాయ ముక్కల్ని 2 నిమిషాల పాటు అలానే ఉడకనిచ్చండి. అప్పుడు కూర చాలా టేస్టీగా బాగా ఉంటుంది. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఈ కర్రీలో చింతపండు రసం కరెక్ట్గా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూరగాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి. మూత పెట్టి కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కొంతసేపటి తర్వాత వంకాయ, దోసకాయ పూర్తిగా మెత్తగా ఉడికిపోతాయి. కూరలో నీరు తగ్గి వీడియోలో చూపించిన విధంగా కూర బాగా చిక్కబడుతుంది. ఇలా కూర చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీ అన్నంలోకైనా, సంగట్లోకైనా, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.